యోబు గ్రంథంలో ఒక మాట నేను మీకు తెలియచేసి కొన్ని ఉద్దేశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాటలను తెరిచి చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనమును మనము చదువుతున్నాం. మొదటి వచనం నుండి చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినవి ఏమియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి ఈరోజు యోబు యొక్క మాటను కొరకు మనం ప్రార్థనాపూర్వకంగా కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మన మనస్సును దేవుని వాక్యం వైపుగా మనము ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ప్రార్థన చేయడానికి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో అవసరతలు కూడా మనము చూస్తూ ఉంటాం. క్రైస్తవులముగా మన బాధ్యత ఏంటి అంటే నిత్యము ప్రార్థన చేయడమే. చెప్పండి, మన బాధ్యత ఏంటి అంటే నిత్యము కూడా ప్రార్థన చేయడమే. ఎందుకు? దేవుని వాక్యము మనలను నిత్యము కూడా ప్రార్థనలో ఎదగమని, అలాగే అనేక మంది దైవజనులు లేక మనలను ఆత్మీయంగా నడిపించేటువంటి దైవజనుల యొక్క ఆలోచన కూడా ప్రార్థన పరులుగా ఉండమని అనేక మంది మనలను ముందుకు నడిపించడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, క్రైస్తవునికి ఉన్నటువంటి ఊపిరి ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన మాత్రమే పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలదు. ప్రార్థన మాత్రమే మన అవసరతలన్నీ తీర్చగలదు. ప్రార్థన మాత్రమే మనము దేవుని సన్నిధిలో ఆయన పక్షముగా సమాజంలో విజయముతో నిలవబడడానికి గొప్ప ఆవశ్యకతనివ్వగలదు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దేవుని సంఘముగా ఉన్నటువంటి మనము మన జీవితాల్లో ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా ఉండగలిగినటువంటి వారముగా ఉండాలి. అనుదినము చేస్తున్నటువంటి ప్రార్థనే దానియేలును కాపాడిందని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేసింది. మన జీవితాల్లో కూడా అనుదినము మనం చేస్తున్న ప్రార్థన మాత్రమే మన కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వగలదు. అనుదిన ప్రార్థన మాత్రమే మన జీవితాల్లో గొప్ప ఉన్నతమైన స్థితిగతుల్లో మన కుటుంబాన్ని నిలబెట్టగలదు. అనుదినము మనం చేసేటువంటి ప్రార్థన మాత్రమే మన జీవితాల్లో సాతాను యొక్క కుయుక్తులను బంధకాలన్నింటినీ కూడా బంధించి ఆయన కొరకు మంచి విజయంతో నిలవబడడానికి సహాయం చేయగలదు కేవలము ప్రార్థన. కాబట్టి దయచేసి ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మన జీవితాల్లో నుండి వీడిపోకుండాన్నట్లుగా మనము జాగ్రత్త పడుతూ మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలాసార్లు ఆయన ఈ మాట జ్ఞాపకం చేస్తాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన అంటే ఏంటి అంటే వాక్యం సెలవుస్తూ ఉంది ఏంటంటే మనం ఆయనతో మాట్లాడడమే. ప్రార్థన అంటే ఏం చెప్పండి? మనము ఆయనతో మాట్లాడడమే, మనం ఆయనతో సంభాషించడమే. మన వ్యక్తిగతమైన విషయాలు ఆయనకి తెలియచేసి ఆయన వాక్యమును బట్టి, దర్శనాలను బట్టి, కళల ద్వారా, అనేక మార్గాల ద్వారా జవాబును మనం పొందుకోవడానికి దేవుడు అనేక రకాలైన మార్గాలు వాక్యములు ఇచ్చినప్పటికీ కూడా ఈ దినాల్లో ప్రార్థన లేక ఆరాధన వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి, ఇంకా దేవునిలో ముందు కొనసాగడానికి ఇంకా చాలామంది ఆసక్తి అనేది ఏం చేయట్లేదు చెప్పండి, చూపించట్లేదు. దేవుని యొక్క ప్రాముఖ్యత మానవుడు ఎప్పుడు తమ జీవితాల్లో తెలుసుకోగలడు అనే మాట మనం ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు, దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడట. అదే మాట యోబు గ్రంథంలో చూస్తాం మనం. 48వ అధ్యాయం, అది కనెక్షన్ తీసి 42వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఈ మాట అంటాడు చూడండి. యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడట. ఏమని అంటే, నీవు సమస్తము చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, యోబు గారు చెప్తా ఉన్నారు ఈ మాట. ప్రభువా, యోబు గురించి మనందరికీ కూడా బాగా తెలుసు, ఆయన జీవితం మనకు తెలుసు. ఆయన జీవితం ఎట్టిది అంటే, ఎప్పుడు కూడా భూమి మీద పాపము అనగా చెడుతనం అనగా విసర్జించుకునేటువంటి వ్యక్తి అనమాట అండి. ఈయన ఎవరు చెప్పండి? చెడుతనాన్ని విసర్జించుకునేటువంటి వ్యక్తి. భయభక్తులు కలిగి ఉండడంలో చాలా ప్రథముడుగా ఉన్నాడు యోబు భక్తుడు. తన బిడ్డల కొరకు ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన పరిస్థితులన్నింటిలో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పేటువంటి భక్తునిగా మనం యోబును చూస్తూ ఉంటాం.
చాలాసార్లు మన జీవితంలో కూడా అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటాం. కుటుంబం కొరకు జాగ్రత్తలు తీసుకుంటూ, తర్వాత దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెప్పాలని, నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆశ అందరిలో ఉంటుంది. ఆశ లేకపోయినటువంటి వారు ఎవరు ఉండరు. మనం అడిగితే దేవుని కొరకు జీవించాలనుకుంటున్నామంటే అందరూ కూడా ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను, కానీ పరిస్థితులు నన్ను దేవునిలో నిలబడట్లేదు అన్నట్లుగా మనము చాలామందిలో నుండి జవాబును మనం వింటాం. ఆశ అందరిలో ఉంటుంది, ఆలోచన అందరిలో ఉంటుంది. దేవుని కొరకు నమ్మకంగా పనిచేయాలనేటువంటి ఆశతోనే బ్రతుకుతారు అందరూ కూడా. కానీ అలా నువ్వు పని చేయడానికి సాతాను ఎంత మాత్రము కూడా ఒప్పుకోడు, దుష్టుడు ఎంత మాత్రము ఒప్పుకోడు. అందుకే మన జీవితాల్లోనికి పాప సంబంధమైన విషయాలను, లేకపోతే చెడ్డ మార్గంలోనికి నడిపించేటువంటి పరిచయస్తులను, అలాగే విశ్వాసములో మనము సన్నగిల్లిపోవడానికి కొంతమంది వ్యక్తులను సాతాన్ని ఏర్పాటు చేసుకుని మనలను కృంగదీసే మాటలు, మనలను బలపరిచేటువంటి మాటల నుండి బలహీనతలోనికి నెట్టే మాటలను దుష్టుడు చాలాసార్లు అనేక మందుల నుండి మన ఎదురు తీసుకుని వస్తాడు. ఎందుకంటే నిన్ను దేవునిలో ఉండనివ్వకుండా చేయడానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, యోబు జీవితం మనందరికీ తెలుసు. ఆయన జీవితం అనేక రకాలుగా మలుపు తిరుగుకుంటూ వచ్చింది. సాతాను ఎంతగానో అతని జీవితాన్ని శోధించాలని అనుకుని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా యోబు అలాంటి వ్యక్తి కాదు అన్నట్లుగా నమ్మి అతని చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీయగా సాతాను బహు క్రూరముగా అతని మీద వెళ్ళి అతని జీవితం అంతటిని కూడా నాశనం చేసినట్లుగా వాక్యంలో చదివితే, యోబు చాలాసార్లు కృంగిపోయాడు. అలాగని చాలాసార్లు తను కట్టుకున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి నలుగురు స్నేహితుల ద్వారా, నలుగురు ఆత్మీయుల ద్వారా, వారి పేర్లు కూడా వాక్యంలో మనం చూస్తాం. వారిని బట్టి ఆత్మీయుల ద్వారా దేవుడు యోబును మరలా బలపరుచుకుంటూ వచ్చాడు. మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన దుఃఖ సమయంలో వారే మన కొరకు నిత్యము వ్యాజ్యమాడేవారు అనమాట. పోరాటాల్లో మన బలహీనమైపోయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి సంఘంలో కావచ్చు, తెలిసినటువంటి వారు కావచ్చు, ఆ ఆత్మీయులే మన జీవితాల్లో మన కొరకు ప్రార్థన చేస్తారు. వారే మనము దేవుని సన్నిధిలో మరలా తిరిగి కట్టబడాలని పోరాటం చేస్తారనమాట. మనము ఎప్పుడైనా నిరుత్సాహ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు అలాంటి వారి కొరకు మనం నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆత్మ సంబంధమైన సహవాసాన్ని ఎప్పుడు నీ జీవితంలో ఏ కారణం చేత విడిచిపెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. యోబు తన జీవితం అనేక సార్లు ఆత్మీయమైనటువంటి స్నేహితులను బట్టి తను బలపరుచుకున్నాడు. తన ఆస్తిపాస్తులన్నీ, తన బిడ్డలన్నింటినీ కూడా కోల్పోయాడట. అది 41వ అధ్యాయము 42వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అతడు ఇలాగ అనుకున్నాడట. ఏమని అంటే, ప్రభా, నేను చేస్తున్నటువంటి ప్రార్థన నా కొరకు కాదు, కానీ నా చుట్టూ ఈ నలుగురు స్నేహితులు ఉన్నారు కదా, వారు నా కొరకు చాలా ప్రయాసపడ్డారు. ఎందుకంటే నా శరీరం నుండి వచ్చేటువంటి ఈ గాయముల వలన, కారు చీము రసి వలన వచ్చేటువంటి దుర్వాసనకు ప్రభా నేనే తట్టుకోలేకపోతా ఉన్నాను, కానీ ఈ నలుగురు స్నేహితులు కూడా నా కొరకు నువ్వు ఏర్పాటు చేసినటువంటి వారు ప్రభా, వారు ఏ సమయంలో కూడా నన్ను విడిచిపెట్టలేదు ప్రభా అని తన దగ్గర ఉన్నటువంటి దానిలో నుండి తీసి దేవునికి బలర్పించాలి. ఈ నలుగురు కొరకు ఏమర్పించాలి? బలర్పించాలని వారి కొరకు ప్రార్థన, ఇతరుల కొరకు యోబు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అప్పుడు దేవుడు మరలా యోబు జీవితంలో ఆశీర్వదించడం ప్రారంభించినట్లుగా మన 41వ అధ్యాయం నుండి మనం చూస్తాం. అప్పుడు చివరిలో యోబు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, ప్రభా, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే యోబు ఉద్దేశం ఏంటంటే, ప్రభా, నీవు నా మీద ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు, అయితే నేనే చాలాసార్లు నీవు నా మీద కలిగినటువంటి ఉద్దేశాన్ని అర్థము చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాను. చాలాసార్లు నీవు నా మీద మంచి ఆలోచన కలిగి ఉన్నావు. ఇక్కడ 42వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట బాగా చదివితే దేవుడు ఆ వచనం ద్వారా మనతో మాట్లాడే మాట ఏంటంటే, కేవలం యోబు మీద మాత్రమే కాదు, ఈరోజు ఈ మాటలు వింటున్న మన అందరి మీద కూడా దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడట. దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడట. ఆ ఉద్దేశంలో మనం నిలబడగలిగినప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు మన మీద అనుకున్నటువంటి ప్రణాళిక, ఆలోచన ఏదైతే ఉందో దాని వైపుగా మనం రాగలిగినప్పుడు మాత్రమే. చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభా, నా వ్యక్తిగతమైన విషయాలే, లేకపోతే నా అవసరతలే, లేకపోతే నా అన్నట్లుగా
చాలాసార్లు మనం అనుకున్న మార్గాలే మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తాం, కానీ ఇలా ఒక్కసారి ప్రార్థన చేసి చూస్తే, ప్రభా అసలు నీవు నా గురించి ఏమనుకుంటూ ఉన్నావో, నేను ఏ మార్గంలో ఉంటే నీకు ఇష్టమో, నేను ఏ పని చేస్తే నీకు ఇష్టమో, నేను ఏ ప్రాంతంలో ఉంటే నీకు ఇష్టమో, అర్థమైందండి? లేకపోతే నేను ఏ పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తే నీకు ఇష్టమో ఆ మార్గాన్ని గుండా నీవు నడిపించు ప్రభా అని ఆయన ఉద్దేశంలోనికి ఒకసారి మనం లోబడి ప్రార్థన చేయగలిగితేనట దేవుడు మన జీవితాన్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. యోబు అంటూ ఉన్నాడు, ప్రభా నీవు నా మీద కలిగినటువంటి ఉద్దేశం, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం అంటే ఏంటి చెప్పండి? అది ఎప్పుడు కూడా ప్రయోజనం లేనిదిగా ఉండదు, ఎప్పుడు కూడా నిరుపయోగమైనటువంటి విధానములు ఉండదు. దేవుడు ఉద్దేశించినది ఏదైనా, ఎవరి కొరకైనా దేవుడు ఒక ఉద్దేశాన్ని తీసుకుంటే, ఎవరి కొరకైనా దేవుడు ఒక ఆలోచన తీసుకుంటేనట ఆలోచన ఎంత మాత్రము వ్యర్థమైనది కాదు, కీడుకి సంబంధించినది కాదు, దుఃఖానికి సంబంధించినది ఎంత మాత్రము కూడా కాదు. మరి మానవుని జీవితాలు ఎందుకు దుఃఖాలు కలుగుతూ ఉన్నాయనే మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే, పుట్టుక మరణాలు మనం ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే జీవ మరణాలు అవన్నీ కూడా దేవుని వశం, అవి మనకు సంబంధము లేదు. అర్థమైందండి? లాజర్ను బ్రతికించడం అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే మరియా మార్తలు ఇద్దరు కూడా బ్రతికించమని ప్రార్థన చేయలేదు. ప్రభా నీవు ఎక్కడుంటే నా తమ్ముడు బ్రతుకుడు అన్నారు తప్ప బ్రతికించమని ప్రార్థన చేయలేదు. ప్రభా ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు, వ్యాధి బాధల్లో మరణ సంబంధమైనటువంటి విధానాల్లో ఉన్నారు, చనిపోయేలాగా ఉన్నారు, ప్రభా బ్రతికించమని యేసు ప్రభుని వేడుకున్నారు తప్ప. అలా మనం చూస్తాం ప్రియమైన పిల్లలు, ఎవరో కొంతమంది మరణము చెందిన తర్వాత బ్రతికించమని ప్రార్థన చేశారు తప్ప మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో దేవుడు ఉద్దేశించినది ఏది కూడా ఈ లోకంలో నిష్ఫలము కాదు. ఈ లోకంలో సంగమ వినండి, నా మీద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన మీద దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశమునకు మనం లోబడాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మన మీద ఆయన కలిగినటువంటి ఉద్దేశాలు ఏంటి? నిష్ఫలము కాకుండా ఆయన ప్రతి ఒక్కరిని కూడా చక్కటి గమ్యస్థానాల మీద నిలబెట్టి, ప్రభు ఇలాంటి ఉద్దేశాన్ని మీ మీద నేను కలిగి ఉన్నానయ్యా, ఇదిగో నేను మీ మీద అనుకున్న ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చానని ప్రభు కొంతమంది జీవితాల్లో కొన్ని వాగ్దానాలు నెరవేర్చాడట. ఆ వాగ్దానాలే ప్రభు మనలో ఉండాలని కోరుతున్నాడు. ఆ వాగ్దానాల వైపుగా మనం ప్రయాణము చేయలేకపోవడానికి కారణాలు కూడా మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథాన్ని ఒకసారి అందరూ కూడా తెరవండి. అసలు దేవుడు తన ప్రజల మీద కలిగినటువంటి ఉద్దేశము ఒక వ్యక్తి ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. త్వరగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ఒకరు అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు చూడండి యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు అంటే యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు చేయకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాను. దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. కొంచెం వాక్యం మీద మన శ్రద్ధ నిలుపుదాం. మీకు అర్థమయ్యే రీతిలో నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు పిలిచి తన మీద ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడట. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సౌలు. చెప్పండి, ఆ వ్యక్తి పేరేంటి? సౌలు మీద దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడట. ఈ మాట బాగా వినండి. ఏంటి ఆలోచన అంటే, ఇశ్రాయేలు రాజ్యము అతని ద్వారా సదాకాలము దేవుడు స్థిరపరచాలనుకున్నాడట. అక్కడ ఆ మాట మీరు అండర్లైన్ చేసుకొని, స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండాలి. ఏం చేశాడు దేవుడు? తలంచి ఉన్నాడట. ఎప్పటి వరకు అంటే ఏదో ఒక 40 ఏండ్లను కాదు, ఒక 50 ఏండ్లను కాదు. సౌలు బ్రతికి ఉన్న 4 దినాలు అతని ద్వారా దేవుడు రాజ్య పరిపాలన జరిగించి అతని ద్వారా తరతరాలు చెప్పుకునేటట్లుగా దేవుడు ఒక మంచి రాజ్యమును స్థిరపరచాలని ప్రభు అనుకుంటేనట. ఎట్టకేలకు సౌలు గారు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి పట్టాభిషేక్తుడై సమూయేలు ద్వారా అభిషేకించబడి సౌలు కూడా రాజుగా అతడు ఊరేగించబడ్డాడు గాడిద మీద. ప్రపంచమంతటికి కూడా, దేశమంతటికి కూడా సౌలు రాజు అని తెలిసేలా దేవుడు చేశాడు. రాజు అని మాత్రమే కాదు, అతని రాజ్యాన్ని ఏం చేయాలనుకున్నాడు దేవుడు చెప్పండి? సదాకాలము కూడా స్థిరపరచాలని దేవుడు తలంచుకున్నాడట. ఎవరు తలంచుకున్నారు చెప్పండి? దేవుడు తలంచుకున్నాడు. సౌలు తండ్రునో లేకపోతే అతని కుటుంబీకులనో లేకపోతే వేరే కాదు,
అర్థమైందండి. మన జీవితాల్లో ఇప్పుడు సౌలు కూడా రాజుగా పట్టాభిషేకం పొంది సింహాసనం ఎక్కిన తర్వాత అతడు కూడా ఏమనుకుంటాడు చెప్పండి? అతడు కూడా ఏమనుకుంటాడు? నేను కూడా రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలి? చాలా చక్కగా పరిపాలన చేయాలి. నేను కూడా రాజ్యాన్ని చాలా ఉన్నతంగా పరిపాలన చేయాలి. నా రాజ్యాన్ని కాపాడుకుంటూ నా రాజ్యం మీదకి వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా ఓడించాలని అనుకుంటాడు, ఓడిపోవాలనుకుంటాడు చెప్పండి? ఖచ్చితంగా అతని యొక్క ఆలోచన ఏంటంటే సౌలు నేను ఓడించాలని అనుకుని ఉంటాడు. కానీ ఒకానొక సమయంలో ఓడించాలి అని సింహాసనం ఎక్కిన వ్యక్తి గొలియాతు ముందు ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే, చాలా జాగ్రత్తగా మనం వింటే సౌలులో ఆ దేవుని ఆలోచన అతని మీద ఉంది. దేవుని ఆలోచన ప్రకారంగా రాజుగానే అతడు సింహాసనం ఎక్కాడు. చూడండి, సౌలు జీవితాన్ని ఒక్కొక్కటిగా మనము చాలా చక్కగా వివరించుకుంటూ వస్తే అంచెలంచెలుగా దేవుడు దీవించుకుంటూ గాడిదలు కాసేటువంటి వ్యక్తిగా బెన్యామీను గోత్రానికి సంబంధించిన చాలా చిన్న గోత్రం అన్నమాట. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్నటువంటి గోత్రాల్లో చాలా చిన్న గోత్రము ఉన్నటువంటి వారి గోత్రాన్ని దేవుడు 12 గోత్రాల మీద రాజుగా అధిపతిగా దేవుడు చేశాడు. అల్పమైన గోత్రముల నుండి మిగిలిన పెద్ద పెద్ద జాతులు వారందరినీ కూడా మాట ద్వారా ఏలుబడి చేసి శాసనము విధించేటువంటి పరిస్థితిలోనికి సౌలును దేవుడు తీసుకొచ్చాడు. ఎవరి ఆలోచన ప్రకారంగా అంటే దేవుని ఆలోచన ప్రకారంగా. దేవుని నడిపింపు చాలా గొప్పది. చాలాసార్లు మన జీవితాల్లో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే, ఓహో నేను ఆశీర్వదించబడుతున్నాను, నేను చాలా చక్కగా నా జీవితం అంతా సమాధానంతో నింపబడుతుంది అనుకునే లోపే మన జీవితంలో ఒక శ్రమ వచ్చి ఆ సమాధానం అంతటినీ కూడా కూలగొట్టడానికి జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుంటే ఏదో ఒక భక్తిహీనత మనలో ఉంటుంది. సౌలు కూడా నేను నా రాజ్యాన్ని ఎవ్వరి చేతులు కూడా అప్పగించకుండా, ఎవ్వరి ముందు కూడా తల వంచనీయకుండా ఓడించాలని ఉద్దేశం కలిగి సింహాసనం ఎక్కిన వ్యక్తి గొలియాతు ముందు ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా? దేవుడు ఏ మనసు అయితే సౌల్లో కోరుకున్నాడో ఆ మనసు అబద్ధం ఆడిందట దేవుని ఎదుట చాలాసార్లు. ఏమాడింది చెప్పండి? చాలాసార్లు మనము దైవజనుడి ఎదుట కావచ్చు, ఆత్మీయుల ఎదుట కావచ్చు, యవనస్తులైతే తల్లిదండ్రుల ఎదుట కావచ్చు. మీకు అర్థమైందండి? ఒకవేళ స్నేహితుల దగ్గర ఆడిన అబద్ధమైనా, కొంతమంది లాభం కొరకు అబద్ధం ఆడుతూ ఉంటారు, కావాలని నష్టపరచడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధం అనేది అందరూ లాభం కొరకు ఆడరు కదా. అర్థమైందండి? ఎదుటి వాళ్ళు నష్టపోవాలనో, నేను లాభం పొందాలనో, లేకపోతే మరో కారణాలను బట్టో చాలాసార్లు ఇప్పుడు మీదేం బిడ్డలారా అబద్ధములు అనేవి మానవులు ఏం చేస్తూ ఉంటాయంటే, ఇదిగో మనకి తెలియకుండానే మనల్ని ఎక్కడ చేస్తాయంటే దేవుని చిత్తములో ఎదుగుతున్న నిన్ను నెమ్మదిగా ఎక్కడ లాగేస్తే చెప్పండి? దేవునికి స్తోత్రం. సౌలు తన దీవెనలో ఉన్నాడని, సౌలు తన సమాధానమును పొందుతూ ఉన్నాడని, సౌలు తన రాజ్యము చక్కగా ఉంది, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలంతటికీ కూడా ఆయనే మొదటి దేశం అంతా చెప్పుకునేటట్లుగా అప్పటి వరకు కూడా అధిపతులు ఉన్నారు, అప్పటి వరకు కూడా పట్టణాల వారుగా అధికారులు ఉన్నారనుకోండి. కానీ దేశం అంతటికీ కూడా రాజు అని చెప్పుకోదగినటువంటి వారు ఆ దినాలు ఎవరు కూడా లేరు. జాతీయ పరంగా మాత్రమే, లేకపోతే వర్గానికి అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి గుంపులకు పరంగా రాజులు ఉన్నారు తప్ప అన్ని జాతుల వారికి రాజులు అనేది లేని కాలములో దేశమంతా చెప్పుకునేటట్లుగా అన్ని జాతుల వారికి, లేకపోతే అన్ని రకాలైనటువంటి మనుషుల వారికి, అన్ని సిద్ధాంతాల వారికి సౌలును దేవుడు రాజుగా అభిషేకించుకుని నిలవబెట్టిన తర్వాత వారే అడిగారు, ప్రజలే అడిగారు, ప్రభా సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. వారు అడిగిన దానిని బట్టి దేవుడు చక్కగా సౌలు నిలబెడితే, నేను వాక్య భాగానికి వస్తా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, నేను ఆశీర్వదించబడుతున్నాను అనుకునే లోపే సౌలు జీవితం పతనమైపోవడం ప్రారంభించింది. 40 ఏండ్లు పరిపాలన చేశాడు సౌలు. కానీ ఆ దినాల్లో పొందని సమాధానము, ఆ దినాల్లో పొందని నెమ్మది, ఆ 40 ఏండ్లో పొందని సంతోషము దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత ప్రజలు పొందుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి మనస్సు మీకు తెలుసు, సౌలులో ఉన్నటువంటి మనస్సు కూడా. ఇద్దరికి మనం వ్యత్యాసం ఆలోచన చేస్తే కేవలం ఒకే ఒక కారణం, దావీదు దేవుని ఎదుట ఎప్పుడు కూడా అబద్ధం ఆడడానికి నిర్ణయించుకోలేదు. దావీదు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన మనసును కలిగిన వ్యక్తి. దావీదు గురించి మనం ఇంకా ఆలోచన చేసుకుంటే అతని మనసు ఎప్పుడు కూడా దేవునిని ఎలా స్తుతించాలా అని, దేవుని కొరకైనటువంటి మార్గాలు వెతికే మనసు. మీరు 9వ కీర్తన చదవండి, 1వ వచనంలో 1వ చరణంలో ఉంటుంది, నేను నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించదును, ప్రభువా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరిస్తానంటాడు కీర్తనకారుడైన దావీదు.
నా పూర్ణ హృదయంతో నేను ఏం చేస్తాను, నిన్ను స్తుతిస్తాను ప్రభా. అంత మాత్రమే కాదు, నువ్వు నా జీవితంలో చేస్తున్న కార్యాలు ఉన్నాయో చూసావు ప్రభా, ఆ కార్యాలు నేను మరుగు చేయను, దాచను, ఎవరి దగ్గర కూడా చెప్పకుండా ఉన్నాను, కానీ నేను అందరి ఎదుటి అద్భుత కార్యాలు ఘనముగా వివరిస్తాను. దేవునికి స్తోత్రం. మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, దేవుడు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాదు. యోబు మీద దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయనను ఒక ప్రత్యేకమైన మార్గంలో దేవుడు నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు యోబు చాలాసార్లు తన సొంత నిర్ణయాన్ని చంపుకుని, తన సొంత ఆలోచన చంపుకుని, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు 22 అధ్యాయంలో మీరు చదివితే యోబుతో తన స్నేహితులు మాట్లాడతారు, యోబు నువ్వు కృంగిపోవడానికి కారణం ఏముందయ్యా? వ్యాధి బాధలు మానవుని జీవితంలో కొత్త చెప్పండి. వ్యాధి బాధలు అనేవి మానవుని జీవితంలో కొత్త ఏమీ కాదే. ఆర్థికమైన సమస్యలు మానవుని జీవితంలో కొత్తవేమీ కావే. జీవ మరణాలు మానవుని జీవితంలో కొత్త ఏమీ కావే. వాటిని బట్టి ఎందుకు యోబు నువ్వు దేవునిలో సహవాసములో ఉన్నటువంటి ప్రథముడుగా నువ్వు విడిపోవడానికి కారణం ఏంటి? ఇవేమీ కూడా, ఈ సమస్యలు ఏమీ కూడా మానవుని జీవితంలో కొత్త ఏమీ కాదు కదా యోబు. అయితే నువ్వు దేవునితో సహవాసము చేస్తూ ఉన్న పూర్వదినాల్లో దేవుడు నీకు ఇచ్చిన క్షేమాన్ని ఒకసారి తలంచుకో. దేవునితో మంచి సహవాసం కలిగిన నీ జీవితాల్లో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాలను తలంచుకో యోబు అని చెప్పగానే అప్పుడు చెప్తాడు 22 అధ్యాయం 21 వచనం యోబు గ్రంథంలో, నీవు దేవునితో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునేలా నీవు అభివృద్ధిలోనికి వస్తావు అంటాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ యోచన అంతా స్థిరపరచబడుతుంది అంటాడు. అంత మాత్రమే అక్కడ అంటాడు మంచి మాట, నీవు నడుచు మార్గం అంతటి మీద దేవుడే తన వెలుగును. ఇవన్నీ వాగ్దానాలు చెప్తాడు. ఎవరికి అంటే దేవునితో సహవాసము, గట్టిగా చెప్పండి ఎవరికి? దేవునితో సహవాసము చేసిన వారు. ఎవరైతే దేవునిలో మంచి సహవాసములో స్థిరముగా ఉంటారో, నేను అంటూ ఉన్నాను ఏంటంటే, వారి మీద దేవుని ఆలోచన స్థిరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సౌలు మీద దేవుడు మంచి ఆలోచన కలిగి నిజముగా అతని రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు ఎంతో మంచి ఉద్దేశంతో అతని సింహాసనం ఎక్కిస్తే, సౌలు మనసు ఒకరోజు ఒకలా ఉంటుంది, ఒకరోజు మన మనసు దేవునిలో ఒకరోజు ఒకలాగా ఎంత మాత్రమో కూడా ఉండకూడదు. ఆయన ఎలాగైతే మన యెడల నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడో, నా విశ్వాసం ఆయనలో అలాగే ఉండాలి. ఒక దైవజనుడు ఇలాగ అంటాడు, మన విశ్వాసము మన ప్రార్థన దినదినము దేవునిలో అది పెరుగుతూ ఉండాలి తప్ప ఎంత మాత్రం కూడా ఏ కారణం చేత తరిగిపోతూ ఉండకూడదట. మొదటి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాదు. కానీ మన జీవితాల్లో సౌలు గురించి మనం నేర్చుకుంటున్నాము, అతడు ఆశీర్వాదం వైపుగా అతడు ప్రయాణించుకుంటూ వచ్చాడు. ఇంచుమించుగా రాజసింహాసనం వరకు వచ్చాడు. రాజసింహాసనంలో ప్రజలు క్షేమాన్ని పొందుతున్నారనే దశలోనికి వచ్చేటప్పటికే సౌలులోనికి ఒక భక్తిహీనత వచ్చేసిందట. దేవుని కొరకు అతడు ఆజ్ఞ గైకొనడం మానేశాడట, దేవునిని పట్టించుకోవడం మానేశాడట. దేవుడు చెప్పే విషయాల మీద ఆధారపడడం కాక మానవులు చెప్పే విషయాల మీద ఎక్కువ. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతో మంచి ఉద్దేశంతో మనల్ని తన నడిపింపులో మనల్ని నడిపించుకుంటూ వచ్చినప్పుడు సాతాను విషయానికి ఒప్పుకుంటాడు చెప్పండి? ఎంత మాత్రం ఒప్పుకోడు. ఈరోజు చాలా సంఘాలు నాశనం అయిపోతున్నాయంటే ప్రధానమైన కారణం, ఈరోజు చాలా మందిరాల్లో చాలామంది విశ్వాసులు ఆత్మీయంగా బలమైన పునాదుల మీద కట్టుబడినటువంటి విశ్వాసులు కుటుంబాలు చెదరిపోతున్నాయంటే కారణం ఏంటి చెప్పంటారా? దుష్టుడు ఈ దినాల్లో బలంగా పనిచేస్తూ వాడు నేరుగా రాడు మన జీవితాల్లో. ఎవరిని పంపిస్తాడంటే చాలా స్పష్టంగా మాట చెప్తా ఉన్నాను ఏంటంటే, ఎవరో తెలియనటువంటి మనుషులు లేకపోతే కుటుంబంలో నుండే కొన్నిసార్లు వచ్చి దేవుడు నీకేం చేశాడు అని చెప్పడాన్ని బట్టి చాలాసార్లు దేవుడు నీ మీద కలిగిన ఉద్దేశాన్ని మర్చిపోతూ, దేవుడు నా మీద కలిగినటువంటి ఆలోచన నేను మర్చిపోతూ వారి మాట వీరి మాట మనం వింటూ మన జీవితాలు. మీరు 9వ కీర్తన చెప్పాను కదా, అందులో మీరు చదవండి 3వ వచనంలో ఉంటుంది ఏమనంటే, యెహోవా నీవు నా పక్షమున వ్యాజ్యమాడి న్యాయమును తీర్చుచున్నావు. దేవుడే ఒకరి మీద ఉద్దేశాన్ని కలిగి వారిని స్థిరపరచాలి అనుకుంటేనట అక్కడ దేవుని వాగ్దానం ఏంటో చెప్పమంటారా? సంగమ వినండి, ప్రభువే మన పక్షాన్ని వ్యాజ్యమాడుతాడు. ఏం చేస్తారు చెప్పండి? మొదటి ఆలోచన సౌలు మీదే కాదు, ఈరోజు వాక్యాన్ని వింటున్న మన మీద కూడా ఏంటి? దేవునికి మన మీద ఉద్దేశం ఏంటంటే నిన్ను స్థిరపరచాలని, సమాధానంతో నిన్ను స్థిరపరచాలని, నెమ్మదితో, సంతోషముతో, ఐక్యతతో, ప్రేమతో, బలముతో దేవుడు మనల్ని స్థిరపరచాలి అనుకున్నప్పుడు ఆ స్థిరత్వం అనేది మన జీవితాల్లో లేకుండా దుష్టుడు మనల నుండి పనిచేసే తీరు ఏంటి అంటే భక్తిహీనత అనేది మన జీవితాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. చెప్పండి, ఏం తీసుకొస్తాడు?
భక్తిహీనత గురించి నేను చాలాసార్లు మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో. భక్తిహీనత ఎంత ప్రమాదము అంటే, ఇప్పుడు మీదేం బిడ్డరా, ఒక్కడికి దేవుడు ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడనే సంగతి ఆ వ్యక్తికి కూడా తెలియనివ్వదట భక్తిహీనత. అర్థమైందండి? సంసోను గురించి మీరు చూస్తారు. సంసోను దేవునిలో చక్కగా ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడని, అతడు సింహముతో పోరాడినప్పుడు అతనికి తెలిసింది. అర్థమైందండి? ఇంకా చాలామందితో పోరాడుతున్నప్పుడు ఒకడే, అర్థమైందండి, ఎండిపోయిన దవడెముక తీసుకుని 1000 మందిని చంపేసినప్పుడు తెలిసింది ఏమని, అతనికి దేవుడు తోడై ఉన్నాడని. కానీ అదే బలముతో, అదే రోషముతో అతడు భక్తిహీనత వైపు ప్రయాణం చేసుకుంటూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుని, ఇప్పుడు మీదేని బిడ్డలరా, తన దెలీలా వల్ల పడుకుని తన జుట్టులో ఉన్నటువంటి బలమంతా ఆమెకి అప్పగించేసి అదంతా కూడా జడలుగా వేసి అల్లికలుగా వేసేసిన తర్వాత ఫిలిష్తీయులు వచ్చి తన కన్నులను ఓడబీకుతూ ఉంటే అతడు మరల బలముతో విరజిమ్ముకునేటప్పటికి దేవుని బలం అతనిలో పని చేయలేదట. అర్థమైందండి? ఏం చేయలేదు చెప్పండి? అయ్యో నేనే చేతులారా దీన్ని చేసేసుకున్నానేమో, దేవుడు నన్ను క్షమిస్తాడులే, దేవుడు నన్ను మరలా బలపరుస్తాడు అన్నట్లుగా కళ్ళు ఓడదీయబడి గుడ్డివాని వలె. ఇప్పుడు మీదేం బిడ్డలరా, దాగోను దేవత యొక్క ప్రధాన గుడి ఏదైతే ఉందో అక్కడ నిలవబడి అక్కడ మరలా విరజింపుకుంటూ మరలా వారితో పోరాడడానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు అనుకున్నాడట, ఏంటి నిన్నటి వరకు కూడా, లేకపోతే పట్టబడనంత వరకు కూడా, ఈ స్థితిలోనికి రానంత వరకు కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు, కానీ ఈ స్థితిలో ఎందుకు దేవుని కార్యం పని చేయట్లేదని ఆలోచన అతడు చేస్తూ ఉంటే అప్పుడు ఈ మాట మనం చదువుతాం బైబిల్లో ఏంటంటే, యెహోవా అతన్ని ఎడబాసిన అతనికి భక్తిహీనత దేవుడు నిన్ను విడిచిపెట్టాడన్న సంగతి కూడా నీకు తెలియనివ్వకుండా భయంకరమైనటువంటి ఇబ్బందులకి నెట్టివేస్తాయి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మొదటి మాట ఏంటంటే, నిన్ను స్థిరపరచాలని దేవుని ఉద్దేశం. ఆమెను చెప్దాం. నీ బిడ్డలను స్థిరపరచాలని దేవుని ఉద్దేశం. మన జీవితాల్లో ఇప్పుడు ఏం బిడ్డలరా, స్థిరత్వం అనేది దేవుని ఉద్దేశం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట సౌలును మాత్రమే కాదు, దావీదును మాత్రమే కాదు, సొలొమోను మాత్రమే కాదు, రాజులు మాత్రమే కాదు. సంగమ వినండి, వాక్యం వింటున్నాం మనలను. అసలు మన మీద ఆయనకు ఉద్దేశం ఏంటంటే నిన్ను స్థిరపరచాలని. దేవుని నామం పేరిట ఏ విషయంలో స్థిరపరచబడాలని నిర్ణయం తీసుకుని ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాల మీద దేవుడిని స్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దుష్టుడు వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే భక్తిహీనత మనలోనికి తీసుకుని వచ్చి భక్తిహీనత ద్వారా దేవుడు మన మీద ఉంచిన ఉద్దేశాన్ని ఏం చేస్తాడంటే నిష్ఫలం చేసేస్తాడు. దేవుడు ఉద్దేశించిన నిష్ఫలం కాదన్నాడు యోబు. కానీ అది ఎందుకు మన జీవితంలో జరగట్లేదు ప్రభా, ఇంకనూ ఎందుకు నన్ను స్థిరపరచట్లేదు, ఇంకనూ నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, ఇంకననే మాట మన జీవితాల్లో ఉంది అంటే కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తూ ఉంది చాలా స్పష్టంగా, ఏదో ఒక భక్తిహీనత మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, దేవుడు మన మీద ఉద్దేశించిన ఉద్దేశాలను మన జీవితంలో నెరవేర్చబడనీయకుండా నిష్ఫలము చేస్తుంది. దేవునికి స్తోత్రం. స్థిరత్వం అనేది దేవుని కొరకు మనం సంపాదించాలి అంటే ఖచ్చితంగా నీవు నేను చేయాల్సిన విషయాలు ఏంటో చెప్పమంటారా? భక్తిహీనత ఏ కారణం చేత మనలోనికి రానివ్వద్దు. ఏంటి భక్తిహీనత అనే మాట బైబిల్లో చూస్తే అబద్ధం ఆడుట. ఏంటి భక్తిహీనత అనే మాట బైబిల్లో చూస్తే ఆజ్ఞను గైకొనకపోవడం. ఏంటి భక్తిహీనత అనే మాట మన బైబిల్లో చూస్తే దేవుని మీద ఆధారపడము మానేసి మనుషుల మీద ఆధారపడడం. ఏంటి భక్తిహీనత అనే మాట మన దేవుని వాక్యంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు లేక, అర్థమైందండి, స్వబుద్ధి మీద ఆధారపడి సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు ఉంటారు చూసారా, వారు ఎందులో ఉన్నారు చెప్పండి? భక్తిహీనతలో. కాబట్టి మన జీవితాల్లో ప్రభు మనతో మాట్లాడే మాట, నీ మీద నా ఉద్దేశం ఏమిటి అంటే నిన్ను స్థిరపరచాలని, బలమైన పునాదుల మీద. ఇప్పుడు మీదేం బిడ్డరా, పాడైపోయిన స్థలాలు గున్న మనల్ని దేవుడు ఏదేను వాళ్ళ చేస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. అది కేవలం ఇశ్రాయేలు ప్రజల గురించి మాత్రమే కాదు, కేవలం వారి గురించే ఆ మాట దేవుడు చెప్పుంటే బహుశా ఇంకా మాట మనకి తెలియచేసేవాడు కాదేమో. కానీ వారితో మాట్లాడిన మాట ఇప్పటికీ దేవుడు తన వాక్యంలో మనకు అప్పగించాడంటే కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే వారిని బట్టి మనము నేర్చుకోవాలి. వారు ఏం చేస్తే ఆ దీవెన పొందారో అదే మనము చేసి ఆ దీవెనను పొందుకోవాలి. ఆ బైబిల్ మాట సెలవిస్తుంది ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది ఏంటంటే, పాడైపోయిన భూమి గుండా నేను ఏదేను వాళ్ళ వల్ల నేను ఇదిగో దారిని పోయే ప్రతి ఒక్కడు కూడా అది పాడైపోయిన భూమి, అది వెలకు ఎంత మాత్రము కూడా చెల్లదు, దానికి విలువ లేదని మాట్లాడుకుంటూ ఉన్నారట ఒక భూమి గురించి. అర్థమైందండి? ఆ భూమి యజమానుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మొదలెట్టాడట. ప్రభా ఏంటి నాయన ఈ భూమి యొక్క పరిస్థితి అన్నట్లుగా ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాడు వాగ్దానం. మీ జీవితాలు కూడా అలాంటివిగానే దారిని పోయే ప్రతి ఒక్కడికి కూడా చూడండి, దినాల్లో క్రైస్తవులు అనేటువంటి
మాట లేకపోతే క్రైస్తవ్యం అనేటువంటి విధానమును చూసినప్పుడు దారిని పోయే ప్రతి ఒక్కడికి ఏమైపోయారని చెప్పండి, క్రైస్తవులు చాలా. మన ఒక ఆయన ఒక వీడియో పెట్టి ఇలాగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటంటే ఒక ఆయన కూర్చోబెట్టి అతడు ఏదో క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ మాట్లాడినట్లుగా చెప్పాలని, అనేకుల మందికి సందేశాన్ని ఇవ్వాలని ఒక వ్యక్తిని కూర్చోబెట్టి లాగిపెట్టి దవడ మీద కొట్టాడు. నిజం కాదు, యాక్షన్ అనమాట అది. అంటే వీళ్ళు ఏదో విమర్శిస్తున్నారని లోకానికి తెలియాలని చెప్పేటువంటి వర్తమాన వీడియో అనమాట. కూర్చోబెట్టి లాగుపెట్టి కొట్టగానే, నిజంగా కాదు అది యాక్షన్ అనమాట. అయితే అలా కొట్టగానే ఆ వ్యక్తి ఇంకా భయపడిపోయి ఇంకా ఇలాగ చేయి పెట్టేసుకుని ఎక్కి ఏడుస్తూ, అర్థమైందని చెప్పగానే ఈ కూర్చున్న వ్యక్తి అంటున్నాడు, క్రైస్తవులు అనగానే ఒక చెంప మీద కొడితే మరొక చెంప దేవుడు చూపించమన్నాడు కదా, మరి నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు అనగానే అక్కడ ఏదో సినిమాలో వచ్చినట్లు ఉష్మని ఏదో సినిమాటిక్ ఎఫెక్ట్లు వచ్చాయి. ఆ తర్వాత దానికి స్పందిస్తూ మరొక పాస్టర్ గారు మాట్లాడారు. ఆ మాట చాలా నచ్చింది నాకు. ఏంటంటే, బాబు నువ్వు ఎవరినో డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి కొడితే ఆడు ఎందుకు చెంప చూపిస్తాడు చెప్పండి? ఆడెక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడికి యాక్షన్ చేయడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు కొడతాడు, ఎందుకు చెంప చూపిస్తాడు? బయటకు వచ్చి ఒకసారి చూస్తే చాలామంది సువార్థికులు కానీ, పాస్టర్ గారులు కానీ, దేవుని ప్రజలు కానీ, అర్థమైందండి, ఆ సేవకుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఇదిగో చెంప చూపించడం అంటే దాని అర్థం ఏమిటి అంటే, నువ్వు కొట్టినా తిట్టినా తిరిగి పొల్లు ఒక మాట నీ మీద మాట్లాడకుండా నువ్వు ఏం చెప్పినా తలదించుకుంటూ యేసు ప్రభు ప్రేమను బట్టి దేవుడు నిన్ను దీవించను గాకని నీ కొరకు ప్రార్థన చేయడమే దాని యొక్క అర్థం తప్ప అన్నట్లుగా, ఎవరికో డబ్బులు ఇచ్చి నువ్వు కూర్చోబెట్టి దవడ మీద కొడితే వాడు ఎందుకు చూపిస్తాడు? వాడు అలా చూపించడు. ఎందుకంటే వాడిని యాక్ట్ చేయడానికి నువ్వు తీసుకొచ్చే తప్ప వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఈరోజు చాలామంది ఇప్పుడు మీ నేను బిడ్డలారా బయట విశ్వాసమును కాపాడడానికి ఎంత పోరాటం చేస్తున్నారో తెలుసా? విశ్వాసం అనేది దాని యొక్క ప్రతిఫలం అనేది వారికి తెలుసు. కాబట్టి శిష్యులు హతసాక్షులుగా మారిపోవడానికి ఒప్పుకున్నారంటే కారణం ఏంటంటే విశ్వాసం యొక్క ప్రతిఫలం వారికి తెలుసు. మీకు అర్థమైందండి? విశ్వాసం యొక్క ప్రతిఫలం వారికి తెలుసు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు అరచేతుల్లో మోసుకుంటూ విశ్వాసాన్ని ఇప్పటి వరకు తీసుకుని మన చేతికి అప్పగిస్తే ఆ విశ్వాసమే మన జీవితాల్లో స్థిరపరుస్తుంది అనేటువంటి వాగ్దానం చేత మనము ప్రయాణము చేసుకుంటూ పోయినప్పుడు దుష్టుడు వచ్చి నీ చేతుల్లో ఉన్న విశ్వాసాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని సులువుగా ఎత్తుకుపోతూ ఉన్నప్పటికీ కూడా ఈనాటి క్రైస్తవులు కానీ, సంఘము కానీ ఏ విధానంలో కూడా ప్రిమిదేని బిడ్డల ఆవగింజైన అంత దుఃఖం ఎవరిలో లేదు. కారణం ఏంటి చెప్పండి? విత్తబడిన వాక్యము రాతి నేల మీద పడినప్పుడు, త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? వాటిని ఎత్తుకుపోతున్నప్పుడు ఒకంతైన భారము కూడా లేదు సంఘములో. కారణం ఏంటంటే తమ పనులు, తమ పద్ధతులు, వారి కార్యక్రమాలు, వారి యొక్క విధానములు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ మీద నా ఉద్దేశం ఏమిటి సంఘం అంటే, నిన్ను స్థిరపరచాలి, నిన్ను మంచి పునాదుల మీద స్థిరపరచాలి, ఫలము కలిగినటువంటి వృక్షములుగా నిన్ను స్థిరపరచాలని నేను ఉద్దేశించి అది నిష్ఫలము కాకుండా ఉండాలని నా ప్రాణాన్ని నీ కొరకు అప్పగించినప్పుడు ఆ స్థిరత్వాన్ని దేవుని కొరకు నీ జీవితంలో కాపాడుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, నేను చెప్తున్నాను కారణం భక్తిహీనత. చెప్పండి ఏంటి? ప్రభు చెప్తున్నాడు భక్తిహీనులు మనమని. ఈ మాటకు అర్థము కాదు, అది రాకుండా మనం కాపాడుకున్నప్పుడు దేవుడే మన మీద ఉన్న మంచి ఉద్దేశాన్ని ఆయన చక్కగా నెరవేరుస్తాడు. రెండవ మాట మనం క్లుప్తంగా ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథాన్ని ఒకసారి అందరూ కూడా తెరవండి. త్వరగా నేను ముందుకెళ్తాను. ఒక 10 నిమిషాలు జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వస్తాను. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. త్వరగా యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44 వచనాన్ని చదువుదాం. చూడండి, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన మాట వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేసను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించుండెను గనుక వారిలో ఒక్కడు ఇశ్రాయేలు ఎదుట నిలువ లేకపోయాను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. మొదటి మాట ఏంటి చెప్పండి? దేవుడు మన మీద కలిగిన ఉద్దేశం ఏంటి? మనలను స్థిరపరచాలి. నీ రాజ్యమును, నీ కుటుంబాన్ని నెమ్మదితో స్థిరపరచాలి దేవుని ఉద్దేశం. ఏ విషయంలో కూడా సౌలు వలె ఒకరితో తల వంచాలని కానీ, సౌలు వలె ఒక విషయం నీకంటే బలమైనదై
అని నీవు అనుకున్న దాని ఎదుట నీవు ఎప్పుడు కూడా ఏడ్చే బిడ్డగా, అన్నీ ఉన్న నేను ఒంటరిని మూల కూర్చుని ఏడ్చే బిడ్డగా, ఓడిపోయిన పాత్రగా ఉండాలని దేవుని ఉద్దేశం కదా. రోషము కలిగి నా దేవుడే సహాయకుడని ముందుకు దూకిన దావీదు వలె ఉండాలని దేవుని యొక్క ఆలోచన. వయసులో సౌలు కంటే గొప్పవాడు కాదు, ఎవరు చెప్పండి? దావీదు. కానీ ఆ రోజు గొలియాతును పడగొట్టడానికి అతను ఉన్న ధైర్యం ఏమిటి అంటే, నేను 2 వారాల మీద జ్ఞాపకం చేశాను మీకు. దేవుడే ఒక వ్యక్తిని సిద్ధపరిస్తే, దేవుడే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు అతనికి ఇచ్చేటువంటి నేర్పరితనం చాలా గొప్పగా ఉంటుంది. నేను చెప్పాను కదా, మీకు జ్ఞాపకం ఉందో లేదో, దావీదును దేవుడు ట్రైన్ చేశాడు. దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు దావీదుకి యుద్ధం చేయడం. కానీ మనుషులతో చేయడం కాదు. దావీదుకి దేనితో ఇచ్చాడు చెప్పండి? సింహాలతో, ఎలుగుబంటలతో దేవుడు ఇచ్చాడు ట్రైనింగ్ అన్నమాట. సామాన్యమైనటువంటి మనుషులు కాదు. మీకు అర్థమైందండి? ఇప్పుడు మానవులకి వీటికి ఇప్పుడు మీదేం బిట్లరా పోటీ పెడితే ఏం నెక్కితే చెప్పండి? బల్లాలు లేకుండా అవి ఇవి లేకుండా ఇప్పుడు మీదేం బిట్లరా పోటీ పెడితే వాస్తవానికి అవే. మీరు మొన్నటి వరకు విన్నారు కదా, ఆ గ్రామంలో చిరుతపులు వచ్చింది, ఈ గ్రామంలో. మీకు అర్థమైందండి? ఎన్ని వలలు, ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఎన్ని కట్టడలు చేసినా ప్రాణాలు పోకుండా కాపాడారు చెప్పండి? లేదే. మందులు ప్రాణ నష్టం లేకుండా ఆపగలిగారు చెప్పండి? లేదు. ఎందుకంటే వాటి బలం అంతా గొప్పదన్నమాట. మనుషులు ఎంత కట్టడి చేయాలనుకున్నా వాటిని ఎంత మాత్రం కూడా ఆపలేరు. కానీ దావీదును దేవుడు ట్రైన్ చేసిన విధానము చాలా గొప్పదన్నమాట. సింహము నోట గొర్రె పిల్లను ఖర్చుకుని పోతూ ఉంటే గాయం అనేది లేకుండా విడిపించుకొచ్చేటట్టు దావీదు. చూడండి, గాయము లేకుండా, మీకు అర్థమైందండి? గాయము లేకుండా విడిపించుకుంటూ వచ్చాడట. అతనికి దేవుడిచ్చినటువంటి కృప ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అలాగా మన జీవితాల్లో స్థిరత్వం అనేది దేవుడు మన మీద కలిగి ఉన్నాడు. అయితే ఆ స్థిరత్వం అనేది దేవుడు మన మీద కలిగి ఉన్నప్పటికీ దాని వైపుగా మనం ప్రయాణం చేయలేకపోవడానికి, లేకపోతే అది మన జీవితాల్లో నెరవేర్చలేకపోవడానికి కారణం మన మనస్సు దేవునిలో దావీదు వలె స్థిరంగా లేకపోవడం, సౌలు వలె కొన్నిసార్లు మన జీవితంలో భక్తిహీనత రావడం. అయితే దానిని మనం ఈరోజు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలట. రెండవది, యెహోషువ గ్రంథంలో దేవుని సేవకుడు మోషే తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత నాయకుడిగా బాధ్యత స్వీకరించాడు. ఎవరైనా చెప్పండి? ఎవరైనా? యెహోషువ. మోషే తర్వాత నాయకత్వాన్ని స్వీకరించినటువంటి వ్యక్తిగా ఈయన ఉన్నాడు. 21వ అధ్యాయము 44వ వచనంలో నవ్వు చూడండి, నేను చెప్తాను. కానాను దేశానికి వచ్చేసారు. ఎంతమంది? ఎన్ని సంవత్సరాలు అంటే 430 సంవత్సరాలు ఐగుప్తులోనే బానిసలుగా మగ్గిపోయారు వీరందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలు. మోషే అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, వీరిని విడిపించడానికి 10 సూచన క్రియలు చేశాడు. ఎన్ని సూచన క్రియలు చెప్పండి? 10 సూచన క్రియలు చేశాడు. చెప్పండి, అందులో ఒక 4 చెప్పండి సూచన క్రియలు. తర్వాత తెగుళ్ళు, 10 తెగుళ్ళు. ఇంకా ఇంక దోమలు, ఇంక ఈగలు, ఇంక ఏం కనబడితే చెప్పండి. బూడిద. 10 తెగుళ్ళు మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక పాట ఉంది, సండే స్కూల్ పాట. తెలుసా మీకు? ఆ 10 తెగుళ్ళు కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక పాట ఉంది. రకపేయి పదవమి చీత అనేటువంటి ఒక పాట ఉందన్నమాట, హెబ్రీ పాట. రకపేయి పదవమి చీతో. రకపేయి అంటే ఏం చెప్పండి? రక్తము, కప్పలు, తర్వాత తెగుళ్ళు, ఇలాగా రకపేయి పదవమి చీతో. తో అంటే ఏం చెప్పండి? తొలుచులు, మరణం. చీ అంటే ఏం చెప్పండి? 3 రోజులు చీకటి. వా అంటే ఏంటంటే వాడు. అలాగా ఒక పాట ఉందన్నమాట. మీకు అర్థమైందండి? ఇలాగా మనం 10 తెగులు గుర్తుపెట్టుకోగలిగినటువంటి పాట సండే స్కూల్ పాట అనమాట. అయితే ఇప్పుడు ఆ పాట నేర్చుకోమని కాదు, కానీ ఇప్పుడు ఆ 10 తెగుళ్ళు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే దైవజనుడిని మోషే రప్పించి, ఫరో అతడు బాధపరచబడిన తర్వాత, అతడు కొంచెం నొచ్చుకున్న తర్వాత, మాకు ఈ తెగుళ్ళు వద్దురా బాబు తీసేయని ప్రార్థన చేయమంటే ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు వాటిని రప్పించి తీసుకుంటాడు. ఇలాగ ప్రయాసపడి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించుకుంటూ వచ్చిన తర్వాత ఒకనొక చోటకు వచ్చేటప్పటికి దైవజనుడైన మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోషువ ఆ బాధ్యతను స్వీకరించి యొర్దాను నది దాటిన దగ్గర నుండి ఇంకా కానాను దేశపు జాతులందరితో పోరాటం చేస్తూ, యుద్ధం చేస్తూ, వారి పశువులను కానీ, వెండిని కానీ, బంగారాన్ని కానీ ఆశించకుండా కేవలము దేవుని కొరకు నిస్వార్థంగా పనిచేసుకుంటూ వచ్చాడు యెహోషువ. ఆ యెహోషువ ద్వారా దేవుడు ప్రజలందరినీ కానాను దేశానికి నడిపించి వారికి పొలాలు, స్వాస్థ్యాలు, ఇండ్లు, అర్థమైందండి. తర్వాత పాడి పంటలన్నీ ఎవరికి వారికి స్వాస్థ్యముగా పంచిపెచ్చి ఇచ్చేసిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు ఆంధ్రాలో జగనన్న కాలనీలకి
గ్రామాల్లో ఇల్లులు ఇవ్వడానికే ఇన్ని గొడవలు జరుగుతుందో తెలుసు మీకు? అర్థమైందండి. మాకు రాలేదని. కేవలము ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో కొన్ని లక్షల మందికి ఇల్లు ఇవ్వడానికే కిందన్న అధికారులు, తర్వాత కిందన పనిచేస్తున్నటువంటి అధికార వర్గం అంతా తలకిందులైపోతూ ఉంటే, ఆ దినాల్లో ప్రియమైన బిడ్డలారా, ఏ ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా వేరే దేశంలో ఉన్నటువంటి జాతులు వారందరినీ నశింపజేసి వారిది ఏది ఆశించకుండా, చూడండి యెహోషువ ఎంత ప్రయాసపడి ఉంటాడో ఆలోచించేయండి. ఇంచుమించుగా 6 లక్షల కుటుంబాల కంటే ఎక్కువ మందికే ఏమిచ్చారు చెప్పండి? స్థలాలు, ఇండ్లు, పంటలు, పశువులు. మీకు అర్థమైందండి? ఎవరికి వారుగా దేవుడు అవన్నీ వారు తీసుకొచ్చినవి, తర్వాత దేవుడు అక్కడ కలుగు చేసినవి ఇవన్నీ కూడా అన్నీ పంచుకుంటూ వచ్చిన తర్వాత యెహోషువ ఈ మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఆ మాట చదివాం కదా మనము. ఎన్నో అధ్యాయం అది? 21వ అధ్యాయము 44 చదివాం. ఏమని అంటే, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసినట్లుగా అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలుగు చేశాడట. తర్వాత శత్రువులందరినీ వారి చేతికి అప్పగించాడు. కాబట్టి ఇశ్రాయేలు ఎదుటి ఎవరు నిలవలేకపోయారు. తర్వాత చివరి మాట మీరు బాగా చదవండి. యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చిన మాటలలో ఏది తప్పుపోలేదు, అంతయు నెరవేరను. ఈ మాట నాతో చెప్పండి. ఏది తప్పుపోలేదు, అంతయు నెరవేరను. మరలా చెప్పండి. ఏదియు అంతయు. ఇది ఉద్దేశం. అర్థమైందండి? ఎవరి మీద ఎవరి ఉద్దేశం అంటే దేవునికి ఆయన ప్రజల మీద ఉన్న ఉద్దేశం. ఏంటి ఆ ఉద్దేశంకు మనం పెట్టే పేరు ఏంటంటే విమోచన. చెప్పండి. మొదటి ఉద్దేశం ఏంటంటే స్థిరత్వము. రెండవ ఉద్దేశం ఏంటంటే స్థిరత్వం. ప్రజలను విమోచించాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఎంతమంది శత్రువులు వచ్చిన దేవుడు యెహోషువ ద్వారానో, లేకపోతే యుద్ధశూరులైనటువంటి పరాక్రమశాలుల ద్వారానో, మోషే ద్వారానో వారందరినీ కూడా దేవుడు జయించుకుంటూ రావడానికి కారణం ఏమిటి అంటే, కేవలము దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్న రెండవ ఉద్దేశం ఏంటంటే విమోచన. చెప్పండి ఏంటది? అది మనుషుల చేతుల నుండి కావచ్చు, దుష్టుని చేతుల నుండి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీదేం బిడ్డలారా మరొక వ్యాధి బాధల శ్రమల నుండి కావచ్చు. రెండవ ఉద్దేశం నేను చెప్తున్నాను క్లుప్తంగా. విమోచన అనేది దేవుని ఉద్దేశం అట మన జీవితాల్లో. అర్థమైందండి? నేను మరలా చెప్తున్నాను. విమోచన అనేది మన హక్కు. చెప్పండి ఏంటది? దేవుని పొందడానికి మన హక్కు విమోచన. చెప్పండి. దేవుని నుండి పొందడానికి మన హక్కు అన్నమాట. చాలామంది హక్కు కొరకు ఏం చేస్తున్నారంటే పోరాటం చేస్తారు, కన్నీరు విడుస్తారు, తర్వాత రకరకాలుగా ప్రేమిందని బిడ్డరా ప్రభ కావాలి. కానీ నేను అంటాను, విమోచన అనేది దేవుని నుండి పొందడానికి మనకున్నటువంటి హక్కు. చెప్పండి ఏంటది? రెండవదిగా ప్రేమిందని బిడ్డరా, విమోచన అనేది దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశించి ఉండగా మరి ఎందుకు చాలామంది విమోచనకు రావట్లేదంటే, ఆ తర్వాత అధ్యాయంలోని మాట మీరు చదువుతారు. చూడండి 23వ అధ్యాయం మీరు చూడండి. 23వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదవండి. 12వ వచనం. 23వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే ఈ మాట చదువుతాం. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద నుండి మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరుతో వారును సాంగత్యము చేసిన నేను చదువుతాను సాంగత్యము చేసినలా మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనమును కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను, మీ ప్రక్కల మీకు కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళులుగాను ఉంటారు. నా వైపు చూడండి. ఈ మాట మనకు అర్థమవుతుందిగా నేను చెప్తున్నాను. 2 విమోచన అనేది దేవుడు మన జీవితాల్లో ఉద్దేశముగా ప్రకటించి దాని కొరకే నిత్యము దేవుడు పోరాటం చేస్తూ ఉన్న స్థిరత్వము, 2 విమోచన. ఈ 2 ఉద్దేశాలుగా దేవుడు మన జీవితాల్లో బలపరిచి నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఒకటి స్థిరత్వం అనేది ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు. మరి ఎందుకు రావట్లేదు మన జీవితాలు అంటే, సౌలు చేశాడు భక్తిహీనతతో భక్తి చేశాడు కాబట్టి అది రాలేదు. అందును బట్టి మన జీవితాల్లో భక్తిహీనత ఎంత మాత్రమో ఉండకూడదు. అది లేకుండా మనమే జాగ్రత్త పడాలి. రెండవది విమోచన మన జీవితాల్లో దేవుడు ఉద్దేశించాడు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏది నిష్ఫలము కాదు. మరి విమోచన ఎందుకు రావట్లేదయ్యా నా జీవితంలో, విమోచన ఎందుకు ఇంకనూ మా జీవితాలను సమీపించట్లేదయ్యా అని దుష్టుని ద్వారా, లేకపోతే మనుషుల ద్వారా, వ్యాధుల ద్వారా, బాధల ద్వారా, వీటన్నిటి ద్వారా బాధపరచబడుతూ ఉన్నప్పుడు ప్రభువా వీటన్నిటి విషయం ఎందుకు విమోచన రావట్లేదనే మాట మనం ఆలోచన చేస్తే యెహోషువ తిరిగి జవాబిచ్చాడు. అయ్యా, కనాను దేశంలో మిమ్మల్ని తీసుకొచ్చిన వాడు దేవుడే. ఇదిగో ఆయన మీకు ఇచ్చిన మాటలు ఏది కూడా తప్పిపోలేదు, అంతయు నెరవేరింది. అన్ని దిక్కులు ఇచ్చాడు దేవుడు, విశ్రాంతి ఇచ్చాడు.
శత్రువులు ఎవరు మీ దగ్గరికి వచ్చినా మీ దగ్గర ఎవరు నిలవలేకుండా దేవుడు మీ శత్రువులందరినీ పాలదొరడానికి ఆయన అవకాశం ఇచ్చాడని. ఇంకా మీరు 22వ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే అక్కడ ఈ మాట రాస్తాడు, మీలో ఒకడు 1000 మందిని, చెప్పండి, మీలో ఒకడు ఏం చేస్తున్నాడు, 1000 మందిని తరిమేటువంటి బలము శక్తి దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరు వచ్చినా ఇశ్రాయేల్ ఎదుట ఎవరు నిలవలేకపోతున్నారట. అర్థమైందని, ఎవరు నిలవలేకపోతున్నారు. అంత బలము, అంత శక్తి దేవుడు ఇచ్చాడు. అయితే విమోచించి మిమ్మల్ని కూడా దేవుడు కానాను దేశంలో ప్రవేశపెట్టాడు. అయితే ఏ కారణము చేతైనా, ఇప్పుడు మనం 23వ అధ్యాయం 12లో చదువుతున్నాం, ఏ కారణము చేతైనా మీరు వెనుకకు తొలగి, ఈ మాట నేను చెప్తున్నాను, ఏ కారణం చేతైనా వెనుకకు తొలగి మీలో మిగిలి ఉన్న ఈ జనములో హత్తుకుని 1000 మంది మీరు వారితో సాంగత్యము చేసినడలా. అక్కడి మాట ఆగుదాం. మీరు నా వైపు చూడండి, నేను చెప్తాను. ఎప్పుడైనా ఏ కారణం చేతైనా వెనుకకు మరలి, వెనుకకు అంటే ఏంటి చెప్పండి, దేవుడి ఉద్దేశములో నీవు ఉండకుండా వెనుకకు మరలితే, విశ్వాసంలో నుండి వెనుకకు మరలితే, పరిశుద్ధతలో నుండి వెనుకకు మరలితే, నేను చెప్తూ ఉన్నాను, తీర్మానముల నుండి సమర్పణల నుండి కూడా వెనుకకు మరలితేనట నీ చుట్టూ ఉన్న జనమే నీకు ఉరిగాను, బోనిగాను, తర్వాత కొరడాలుగాను, తర్వాత మీ కండ్లలో ముండ్లుగాను మారిపోతారు. అర్థమైందండి? అది దేవుడు వారిని శపించేటువంటి తీరు కాదు, లేకపోతే దేవుడు వారిని శిక్షించాలనేటువంటి ఉద్దేశం కాదు. అక్కడ ఆ మాట వారితో చెప్పడానికి కారణం ఏంటంటే, అయ్యా మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, వారిని మీరు అర్థం చేసుకోనండి, వారు ఎంత మాత్రం మీకు క్షేమం అందించేటువంటి వారు కాదు. కానాని ప్రజలు, ఫిలిప్స్తీన్లు కావచ్చు, మిగిలినటువంటి ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్న వారందరూ కూడా ఇలా ఉండేవారట. ఏమని, ఎలా ఉండేవారు చెప్పండి, బోనుగా ఉండేవారట. ఇశ్రాయేల్ ప్రజలకి ఎలా చెప్పండి, బోనుగా, తర్వాత ఉరిగా ఉండేవారట, తర్వాత కండ్లలో ముళ్ళుగా ఉండేవారట. ఇశ్రాయేలు యొక్క శత్రువులు కండంలో ముళ్ళుగా, అది చిన్న నలుసు పడితేనే మనం ఏమవుతాం చెప్పండి, మొత్తం మనం గిలగిల్లా ఆడిపోతాం, కంట్లో ఏదైనా చిన్న నలుసు పడితేనే. ఇంక అర్థమైందండి. ప్రజలు విమోచన పొందిన తర్వాత ప్రభు వారికి ఇచ్చే మాట, అయ్యా దేవుడు ఉద్దేశం నిష్ఫలం కాలేదు, దేవుడు మీకు ఇచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పిపోలేదు, అంత నెరవేరింది, ఇప్పుడు మీరు దేవుని ఉద్దేశంలో చక్కగా ఉన్నారు. అయితే ఏ కారణం చేత వెనుకకు మరలితే మరలా ఆ శ్రమలన్నీ ఏమైపోతాయి మీకు వచ్చి, చెప్పండి, ఏమైపోతాయి, ఆ శ్రమలన్నీ మరలా మీకు వచ్చి అంటుకుంటాయి. ఆ శ్రమలు ఎలాంటివిగా ఉంటాయి అంటే ఏదో అప్పుడప్పుడు వచ్చేవి కాదు. మీరు చూడండి, ఉరి చాలా బాధాకరమైనదే, అర్థమైందండి. బోను అది చాలా బాధాకరమైనది. తర్వాత కండ్లలో ముళ్ళు, తర్వాత కొరడాలట. మీకు అర్థమైందండి. మీరు చూడండి, ఇవన్నీ కూడా మనుషులను చాలా విసికించి చంపేవే. వెనుకకు మరలితే మీ జీవితం మరలా అలాంటి శ్రమల చేత విసిగిపోతుందని యెహోషువ చెప్తున్నాడు. అయ్యా దయచేసి విమోచనది దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి, ఆయన మీకు ఇచ్చిన మాటలు ఏది తప్పిపోలేదు, అంతే నెరవేర్చిన దేవుడు కాబట్టి మీరు ఈ జనమును ఏ కారణం చేత హత్తుకోవద్దు. ఏ కారణం ఏ జనం అంటే కనాను దేశపు ప్రజలు, ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నారు కదా, దేవుడు వారిని కూడా తరిమేస్తాడు. అయితే మీరు వారితో వియ్యమందుకోవద్దు, అన్యజనులతో కలవద్దు, ఏ కారణం చేత వారిని హత్తుకోవద్దు. మరి ఎవరిని హత్తుకోవాలంటే తర్వాత మనము అదే ముందు అధ్యాయంలో చదువుతాం. 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను త్వరగా ముగింపులోనికి వస్తున్నాను. 22వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనను హత్తుకోవాలి. చాలు. 23వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మీరు ఎంత మాత్రము అక్కడక్కడ మిగిలిపోయారే కానాని ప్రజలు, వారిని హత్తుకోవద్దు, వారితో వియ్యము అందుకోవద్దు. మరి ఎవరిని హత్తుకోవాలనే మాట ముందే చెప్పాడట. దేవుడిని యెహోవాను మాత్రమే హత్తుకోవాలి. పూర్ణ మనసుతో నువ్వు హత్తుకోవాలి. ఎలా హత్తుకోవాలి చెప్పండి, ఏదో పేరుకి ఆయన కవుగిటిలో ఉన్నామని కాదు. అర్థమైందండి. తల్లి తన 2 బిడ్డలు ఎప్పుడు కూడా చంకన పెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది, తన ఒడిలో పెట్టుకునే ఎప్పుడు కూడా ఆడిస్తూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒకడు మాట వినని వ్యక్తిగా ఉంటాడు, ఒకడు మాట వినని వ్యక్తిగా. అంత మాత్రాన తల్లి తన ఒడిలో నుండి ఇద్దరిని కూడా ఏం చేద్ది చెప్పండి, విడిచిపెట్టదు. మీకు అర్థమైందండి. అలా కేవలము నామకార్థంగా మాత్రమే, ఏదో ఉన్నామన్నట్లుగా మాత్రమే దేవుని కౌగిటిలో ఉండడం అనేది మనకి క్షేమము కాదు. కానీ సంగమ వినండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు పూర్ణ మనసుతో సేవించుచు ఆయన హత్తుకోవాలట. హత్తుకున్నట్టు అనే మాటలో ఒక గొప్ప అర్థం ఉంది. చూడండి, 2 వ్యక్తులు హత్తుకున్నారనుకోండి, వారి మధ్య గ్యాప్ ఉంటుంది చెప్పండి, ఖాళీ ఉంటుంది, వారి మధ్య ఉండదు.
అర్థమైందండి? ఆత్మీయంగా ఇద్దరు వ్యక్తులు హత్తుకున్నప్పుడు, కౌగిలించుకున్నప్పుడు వారి మధ్య ఏ విధమైనటువంటి గ్యాప్ కానీ ఖాళీ కానీ ఎలాగుండదో హత్తుకున్నట్టు అర్థం అదన్నమాట. మీకు అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుని హత్తుకున్న వ్యక్తిగా ఉంటే నీకు ఆయనకి ఏముండదు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏముండదు? గ్యాప్ ఉండదు. అర్థమైందండి? అయితే ఏ కారణం చేతైనా నీ హృదయంలో అవును సన్నిధికి నాకు గ్యాప్ వచ్చిందని అనుకున్న ఎప్పుడైనా ప్రార్థనకి నాకు గ్యాప్ వచ్చింది, ఎప్పుడైనా ఉపవాసానికి నాకు, అర్పణకి నాకు, సహవాసానికి నాకు, దేవునికి నీకు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా గ్యాప్ వస్తే నువ్వు దేవునిని హత్తుకున్నట్టు ఎంత మాత్రమూ కాదు. కాబట్టి రెండవదిగా మన మీద ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే సంగమా విమోచన. ఆ విమోచన దుష్టుని చేతిలో నుండి దేవుడు నీకు ఇవ్వాలని, లేకపోతే మానవుల చేతుల్లోని చెక్కబడిపోయినప్పుడు అప్పుడు నీకు ఇవ్వాలని, ఇలాగ అనేక రకాలుగా దేవుడు విమోచన అనేది ఉద్దేశముగా దేవుడు మన జీవితాల్లో నడిపించుకుంటూ వస్తూ ఉంటే భక్తిహీనత చాలా సులువుగా మనలోనికి ప్రవేశించి స్థిరత్వం అనేది దేవుడి నుండి పొందకుండా చేస్తూ ఉంటే నా జీవితాల్లో దేవుడిని హత్తుకున్నట్టు కాకుండా లోకమును హత్తుకున్నట, లోక సంబంధమైన మనుషులను హత్తుకున్నట, దేవునికి సంబంధం లేనటువంటి విషయాలను హత్తుకున్నట్టును బట్టే కదా చాలాసార్లు మన జీవితాలు ఇంకా విమోచన ఏం చేస్తుంది చెప్పండి, విమోచన అనేది రావడం. మూడో మాట నేను జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను, వివరించను కానీ నాకు వచ్చును నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త ఒకసారి తెరవండి, 16వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఈ మాట స్పష్టంగా రాయబడింది. జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. రైట్. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. నా వివరించడం చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. మన అంశం ఏంటి చెప్పండి? ఉద్దేశం. ఎవరి ఉద్దేశమో? దేవుని ఉద్దేశం. ఎవరి మీద? మన మీద. ఏంటి ఉద్దేశం అంటే మొదటిది స్థిరత్వము, రెండవది విమోచన, మూడవది నేను చెప్తున్నాను సూచక క్రియ. చెప్పండి ఏంటి? మూడవది సూచన క్రియట. దేవుని ఉద్దేశం అట తన ప్రజల మీద ఎప్పుడూ కూడా నీ వెనక ఒక సూచన క్రియ ఉంచాలి అని ఆయన ఉద్దేశం అట. ఆ ఉద్దేశాన్ని దేవుడు తన శిష్యులతో ప్రారంభించాడు. యేసు ప్రభు వారు ఆయన మనకి 2 వారాల ముందే మనం గుడ్ ఫ్రైడే ఆరాధన, ఈస్టర్ ఆరాధన ముగించుకున్నాం. వాస్తవానికి మనం పునరుద్ధానం దినము నుండి అంటే యేసు ప్రభు తిరిగి లేచిన దగ్గర నుండి చేయాలి 40 రోజులు ప్రార్థనలు. ఎందుకు అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనబడుతూ వారికి అనేకమైన విషయాలు నేర్పిస్తూ 40 రోజులు భూమి మీద ఉన్నాడట దేవుడు. చెప్పండి, 40 రోజులు. ఆ లెక్క ప్రకారంగా మనం చూస్తే ఈస్టర్ రోజు నుండి మనం చేయాలి. ఎలాగా? 40 రోజులు అన్నమాట. కానీ ఇప్పుడు మీదేం బిడ్డలారా, ఇప్పుడు మనకి రోమన్ క్యాథలిక్ వారి యొక్క ఆచరణ అనమాట అండి. ఈస్టర్ వరకు 40 రోజులు మనం చేస్తాం, కానీ ఈస్టర్ నుండి వాస్తవంగా మనం చేయాలి 40 రోజులు. ఎందుకంటే అప్పుడే నేర్చుకోదగిన విషయాలు, రాజ్యాన్ని గురించి, సువార్తను గురించి, శిష్యరేఖం గురించి దేవుడు వారికి నేర్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రక్కన పెడితే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 7 దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది, ఆమె పేరు మరియా. ఆమెకి మొదట కనబడ్డాడు యేసుప్రభు. కనబడగానే ఈ రూపము నేను ఎక్కడో చూసినట్టుందని బాగా చూడగా ఆమె అర్థం చేసుకుంది, నాలో ఉన్నటువంటి అపవిత్రాత్మలను పోగొట్టినటువంటి పరిశుద్ధుడని గుర్తుపట్టి వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి స్త్రీ ఆ శిష్యులకు చెప్పిందట. గదిలో ఉన్నటువంటి శిష్యులకు చెప్తే వారు నమ్మలేదు. ఆ తర్వాత ఎమ్మాయి గ్రామంలో కొంతమంది శిష్యులకు యేసుప్రభు కనిపిస్తే వీరు పరిగెట్టుకుని వచ్చి చెప్పారట యేసుప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులకు. ఒక ఆయన చనిపోయాడు, 11 మంది. వారికి చెప్పగానే వీరు నమ్మలేదట. ఈ స్త్రీ చెప్పినా నమ్మట్లేదు, అమ్మాయి శిష్యులు చెప్పినా నమ్మట్లేదు, అలాగే మరికొంతమంది చెప్పినా నమ్మట్లేదని వారందరూ గదిలో ఉంటే మీరు 16వ అధ్యాయం పైకి చదివితే అర్థమవుతుంది. యేసుప్రభు అలాగా వేయబడిన తలుపులు వేయబడినట్లుగానే ఉన్నాయి. అలా లోపలికి వచ్చి వారి మధ్య ప్రత్యక్షమవగానే వారిని గద్దించాడట యేసుప్రభు. అయ్యా, ఆ స్త్రీ చెప్పినా మీరు నమ్మలేదు, తర్వాత ఈ శిష్యులు చెప్పినా మీరు నమ్మట్లేదు, నమ్మిక అనేది మీలో ఎందుకు లేకపోతుందని ప్రేమిదేం బిడ్డలారా వారి అపనమ్మిక నిమిత్తం వారిని గద్దించి అప్పుడు మాట చెప్తాడు ఏంటంటే నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడతాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. నమ్మిన వారి వలన సూచన క్రియలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడట మన మనకి ఎప్పుడు ఒక సూచన క్రియ ఉంచాడు. ఏంటి ఆ సూచన క్రియ అంటే అది దేవుని ఉద్దేశం. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తేనే నేను ద్వారం తెరుస్తానో, ఉద్దేశపూర్వకంగానే ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తేనే నేను చేస్తానో అది ఆయన ప్రణాళిక కాదు.
సూచన క్రియ అనేది మన వెనక దేవుడు ఉంచుట అది ఉద్దేశం అయితే దాని పనితీరు చెప్తున్నాను. మీరు చూడండి, శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుని వీరందరినీ కూడా మీరు సర్వలోకానికి పోయి ఏం ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలని యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞను బట్టి ఈ 12 మంది కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలెడితే రోగులైనటువంటి వారందరినీ యేసు ప్రభు బ్రతుకున్న దినాల్లో ఎలాగైతే రోగులను తీసుకొచ్చేవారో శిష్యుల్ని అనుసరించేటువంటి భక్తులు కూడా ఆ రోగులందరినీ తీసుకొచ్చాక వీధిలో కూర్చుని పెడితే శిష్యులైనటువంటి వారు అలా నడిచి వెళ్తూ ఉంటేనట వీరు నీడ పడగానే వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? ఏం లేదు, వీరు నీడ పడగానే లేకపోతే వీరు వస్త్రపు చెంగి తగలగానే ఏమైపోయారట రోగులందరూ కూడా. మీరు జాగ్రత్తగా వినండి, ప్రభా అంటే ఎక్కువ మంది ఉండే కారణం చేత వారు అలా చేశారని కాదు, కానీ సూచన క్రియ అనేది వారి వెనక ఉంది కాబట్టి శిష్యుడైనటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఏ ఉద్దేశాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోతూ ఉన్నాడో సూచన క్రియ అతని ఆలోచన ఎరిగి వెనకున్న సూచన క్రియ ఏం చేస్తుంది చెప్పండి, తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈరోజు మీరు నమ్మండి, వాక్యాన్ని వింటున్న మన వెనక కూడా దేవుడు ఈరోజు ఒక సూచన క్రియ అనేది ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సూచన క్రియ అనేది మన జీవితంలో ఉండడము దేవుని యొక్క ఉద్దేశము. సూచన క్రియ అనేది నమ్మిన వారి వలన మాత్రమే కనబడుతుంది. నువ్వు నమ్మితే నీ వల్ల నీ కుటుంబానికి కనబడుతుంది, నువ్వు నమ్మితే నీ వల్ల నీ భార్యకి, నువ్వు నమ్మితే నీ వల్ల నీ భర్తకి, నువ్వు నమ్మితే నీ వలన సమాజంలోకి కనబడుతుంది ఆ సూచన క్రియ. మనమే నమ్మకపోతే ఇంకా మన వెనకున్న సూచన క్రియ మనకే అర్థమైందండి. ఇక మూడవది నేను చెప్తూ ఉన్నాను, నేను ముగింపులోనికి వస్తున్నాను. మూడవది ప్రియమైన బిడ్డలారా, ఒకటి దేవుని ఉద్దేశం మన మీద స్థిరపరచుట, రెండవది దేవుని ఉద్దేశం మన మీద విమోచించుట, మూడవది దేవుని ఉద్దేశం మన మీద సూచన క్రియ మన వెనకే. ఆ సూచన క్రియ ఏంటి అంటే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఏంటి ఆ పేరు? పరిశుద్ధాత్మ దేవుడు నీ వెనకే ఉండి నీ ఆత్మ ఆలోచనలు ఎరిగి, నీ వ్యాధిని, బాధల్ని, సమస్యలను ఎరిగి అయ్యా అని నువ్వు మోకరించిన ఉద్దేశం ఏదైతుందో నువ్వు ప్రార్థన చేయడానికి ముందే నీ అవసరతలు నీ ఎరిగి ఆ సూచనకి బలముగా పనిచేయడం ప్రారంభించాలి. అంటే మూడవది నీలో నమ్మిక బలమైనదిగా ఉండాలి. చెప్పండి, ఏముండాలి చెప్పండి? నమ్మిక బలమైనదిగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో నీ నమ్మిక బలపరుచుకోవాలి, నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, నీ ఆసక్తిని దేవునిలో బలపరుచుకోవాలి. నీవు నేను దేవునిలో ఎంత నమ్మి నువ్వు విశ్వాసంలో బలపరచబడగలుగుతావు. ఏ మాట నువ్వు నమ్ముతున్నావు? మనుషుని మాట నువ్వు నమ్ముతున్నావా? దుష్టుని యొక్క ప్రేరేపణకు నువ్వు ఆ మాటకు నమ్ముతున్నావా? లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు నువ్వు నమ్మిక చూపగలిగినప్పుడు మాత్రమే మూడవదిగా సూచన క్రియని వెనక దేవుడు, అది శిష్యుల వెంట మాత్రమే కాదు, అపోస్తుల వెంట మాత్రమే కాదు, సేవకుల వెంట మాత్రమే కాదు, దేవుని రక్తంలో కడగబడిన అవయవములుగా దీవించబడిన సంఘము వెనక కూడా దేవుడు ఆ సూచన క్రియలు ఉంచుతూ ఉన్నాడు. దైవజనుడు ప్రార్థన చేయగా మాత్రమే కాదు, సంఘమా నువ్వు ప్రార్థన చేయగా దేవుడు ఆ సూచన క్రియలు చేస్తాడు. అర్థమైందండి? నేను ఒక మాట చెప్పి నేను ఉపయోగించేస్తాను. చాలా ప్రాంతాల్లో సువార్తకి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు. అర్థమైందండి? సువార్తకు సంఘాలకు ఏ విధమైనటువంటి ఆటంకం లేదు. మొన్న రీసెంట్గా జరిగింది, ఒక ప్రాంతంలో ఆరాధన జరుగుతూ ఉంది. దుండగులైనటువంటి వారు బయట ప్రాంతాల నుంచి వచ్చి మందిరం యొక్క తలుపులు వేసేసి పైనుండి లోపల నుండి కిటికీలంతా కూడా పెట్రోల్, డీజిల్, ఆయిల్ పోసేసి తగలబెట్టి చంపేస్తే మందిరము అంత మాత్రమే, మందిరంలో ప్రజలు కూడా చాలామంది ఏమైపోయారంటే చనిపోయారు. అర్థమైందండి? ఇదే పరిస్థితులు, ఇవే శ్రమలు ఆఫ్రికా ప్రాంతంలో వేరే వేరే దేశాల్లో లేవు. అంటే కారణం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వేరే వేరే దేశాల్లో విశ్వాసం ఎలాగుంది అంటే, ఆఫ్రికా ప్రాంతంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే, అర్థమైందండి, ఇదేదో కల్పన కథ కాదు నేను చెప్పేది, నిజముగా జరిగినటువంటి వాస్తవ సంఘటన అన్నమాట. ఒక వ్యక్తి చనిపోతేనట ఆ వ్యక్తిని సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కుటుంబము నిర్ణయించుకున్నారు. ఆ సంఘాన్ని కూడా ఇంటిమేట్ చేశారు, అయ్యా ఇలాగ మా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయామని. అయితే అద్భుతమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. వారు బ్రతికించమని కూడా కాదు, అయితే ఆ దేహాన్ని చివరికి ఒక్కసారి మందిరానికి, ఆ వ్యక్తికి మందిరానికి వెళ్ళడం అంటే చాలా ఇష్టము, మందిరంలో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టమని ఆ మృతదేహాన్ని ఒక్కసారి మందిరంలో ఉంచి చివరికి ఒకసారి ప్రార్థన చేసి అప్పుడు సమాధి కార్యక్రమానికి అక్కడ నుండి నేరుగా తీసుకెళ్దామని అలాగ ఆఫ్రికాలో ఒక మందిరానికి తీసుకొచ్చారు. చనిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత బ్రతికించమని సంఘం ప్రార్థన చేయలేదు, కానీ దైవజనుడు ఆ బాడీ మీద చేతులుంచి సంఘమంతా వారి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారట, ప్రభా ఈ దేహాన్ని మీకు అప్పగిస్తున్నాం, ప్రభా ఈ ఆత్మను భద్రపరచని. వారు కళ్ళు తెరిచే టైంకి అట పెట్టిలో పడుకుని ఆయన కూర్చుని ఉన్నాడు. మీకు అర్థమైందండి? వీళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆ బాడీ అలా పడుకుని ఉంటే కళ్ళు తెరిచే టైంకి ఆ వ్యక్తి కూర్చుని చూస్తున్నాడట అందరి ముందు కూడా.
ఎవరికి ఏం అర్థం అవ్వలేదు. ఏం జరిగింది అనే మాట అక్కడ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ వ్యక్తిని నేనే బ్రతికించానయ్యా. కారణం ఏంటంటే మీ మందిరంలో ఒక సూచన క్రియ అనేది ఉద్దేశంగా నేను ఉంచాను. అక్కడ ఏ ఉద్దేశంతో మీరు ప్రార్థన చేస్తారో మీ మనస్సులో ఎరుగని నేను ఆ సూచన క్రియ ఏం చేస్తాను చెప్పండి. ఆ విషయం తెలుసుకున్న ఎవరైనా ఆ మందిరం మీద చెయ్యగలరు చెప్పండి దుండగులు. ఎందుకు అంటే ఆ మందిరము జోలికి వెళ్ళినా, ఆ మందిరము వెళ్ళేటువంటి వారి జోలికి వెళ్ళినా ఇతరులు అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇదిగో వారి వెనక ఒక గొప్ప దేవుని శక్తి పనిచేస్తుందనే మాట మిగిలిన వారు అర్థం చేసుకునే కారణం చేత ఇది ఏ దేశంలో కూడా క్రైస్తవ్యానికి అడ్డు లేదు. మరి మన దేశంలోనే చీటికి మాటికి దారిని పోయే ప్రతి ఒక్కడు మందిరం మీద చేయడానికి కారణం చెప్పమంటారా? ఈనాటి మందిరంలో సూచన క్రియ ఉంది, కానీ దానికి పవరు ఎందుకు అంటే నమ్మిక అనేది మనలో అలాంటి ఉజ్జీవం మరలా మందిరంలో రగిలితే తప్ప, అలాంటి కార్యాలు మరలా ఈనాటి దేవుని మందిరంలో జరిగితే తప్ప లోకం అనేది ఎంత మాత్రం కూడా మార్పు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన చెప్పమంటారా, సంఘంలో మాత్రమే కాదు. ఈ మాటలు వింటుండే నా కుటుంబంలో ఒక సూచన క్రియ బలముగా పనిచేయాలని దేవుడు అది ఉంచాడు మన జీవితాల్లో. కానీ మనకి ఫ్యాన్ వేయడానికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఎలా ఉంటుందో చూసారా, అలా మనలో ఆ సూచన క్రియను మనం ఏం చేస్తామంటే ఆపేసాం. మనం ఏం చేస్తాం చెప్పండి, ఆపేసాం. కానీ ప్రభు అంటున్నాడు మరలా నువ్వు చేయి దేవునితో సహవాసం చేయడం ప్రారంభించు, మరలా కన్నీరు విడు, మరలా మోకరించు, మరలా దేవునితో పెనుగులాడు, మరలా పోరాటమించే నా జీవితంలో మరలా సూచన క్రియ ఆన్ చేయబడాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితాల్లో నువ్వు చేసే ప్రతి ప్రార్థనను బట్టి జరిగే ప్రతి అద్భుతాలను బట్టి అనేక మంది దేవునిలోనికి రావాలి. మూడవది ఉద్దేశముగా సూచన క్రియ దేవుడు ఉంచినప్పుడు దాన్ని ఎందుకు ఉపయోగించలేకపోతున్నావు, దాన్ని ఎందుకు నువ్వు వాడలేకపోతున్నావు, దాన్ని ఎందుకు నువ్వు గమనించలేకపోతున్నావు అంటే నీలో నాలో ఎప్పటికీ ఏమి లేదంటే నమ్మిక. చెప్పండి, ఏం లేదు? నమ్ముదాం. ఈ దినమునైనా ప్రభువుని నమ్ముదాం, ఈ దినమునైనా దేవుని వాక్యాన్ని నమ్ముదాం. నమ్మిక చేత దేవుని వెంబడించగలిగిన శిష్యునిగా నువ్వు మారితే, చివరి మాట చెప్తున్నాను, యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు, సర్వ సృష్టికి పోండి, సువార్తను ప్రకటించండి. ప్రకటించి రావద్దు, వారిని కూడా ఎలా చేయాలి? మీరు శిష్యులుగానే చేయాలి. ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. మీ వెనుక ఏ సూచన క్రియతని నుంచానో మీరు వెళ్ళి అదే సూచన క్రియ వారికి అప్పగించండి. వారు లోకమంతటా పోయి సంఘాలను స్థాపించి ఇప్పటి వరకు సంఘాలు నడిపించబడ్డానికి కారణం ఆ సూచన క్రియ బలంగా లోకంలో పనిచేస్తూ ఉంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా సూచన క్రియ మనం మరలా ఏం చేయాలి చెప్పండి? ఆన్ చేయాలి. ఏం చేయాలి? ఆన్ చేయాలి. దాన్ని ఆన్ చేయాలంటే ఒకే ఒక కారణం, ఒకే ఒక మార్గం ఏంటంటే నమ్మిక ఉంచాలి. నువ్వు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాలి, మరలా సహవాసం చేయడం ప్రారంభించాలి, మరలా దేవునిలో రోషంగా పని చేయడం ప్రారంభించాలి. వచ్చాను వెళ్ళిపోయాను లేకపోతే అందరిలో ఒకరిని అన్నట్లుగా కాదు, కానీ వ్యక్తిగతమైనటువంటి సహవాసంలో నీవు నేను కూడా బలపరచబడదాం. మరొకసారి 3 విషయాలు చెప్పండి. 1, దేవునికి మన మీద ఉన్న ఉద్దేశం ఎప్పుడు నిష్ఫలము కాదు. ఏంట ఉద్దేశం అంటే 1 స్థిరత్వము. నేను స్థిరపరచాలని దేవుడు ఇంకా చూస్తూ ఉన్నా, నేను స్థిరత్వంలోనికి నడిపించాలని, నేను ఒక గమ్యానికి చేర్చాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉండగా ఆ స్థిరత్వంలోనికి నువ్వు రాలేకపోవడానికి కారణం భక్తిహీనత. దేవుడు దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. 2, నా జీవితాల్లో దేవుని ఉద్దేశము విమోచన. ఆ విమోచన ఇంకా మన జీవితంలో రావట్లేదు. కారణం ఏంటంటే వెనుకకు మరలుట అనేది. దేవుళ్ళ నుండి వెనుకకు మరలిపోయే బిడ్డకు కాదు, ముందుకు సాగిపోయే బిడ్డకి. చెప్పండి, వెనుకకు మరలక ఎలాగ సాగాలి? ముందుకు సాగిపోయే వ్యక్తులంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. 3వ ఉద్దేశం ఏంటంటే సూచన క్రియ. నమ్మండి, మీరు దేవుని మందిరం విడిచిపెట్టి మీ గృహానికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఎలాగని అనుభవపూర్వకంగా ఏంటంటే నా వెనుక దేవుడు ఒక సూచన క్రియను వెంట ఉంచాడని. నువ్వు ఇంటికి పోయి మరలా మోకరించి, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నీ గృహానికి పోయి నువ్వు మోకరించి నీ సూచన క్రియ అనేది నీ కుటుంబంలో అక్కడ విడిచిపెట్టి, ప్రభా మరలా నా కుటుంబాన్ని బలపరచు, మరలా నా కుటుంబానికి పూర్వ వైభవాన్ని తీసుకురని మీరు వెళ్ళి మరలా మోకరించి ప్రార్థన చేయగలిగితే సూచన క్రియని దేవుడు మరలా బలపరిచి ఆయన పనితీరు ప్రారంభిస్తాడు. ఇప్పుడు బిడ్డలారా, మన జీవితాలు ఈ 3 ఉద్దేశాలు కూడా మన మీద కలిగి ఉన్నప్పుడు మన నమ్మిక ఉంచాలి. మనం వెనుకకు మరలకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా నెమ్మదిగా లేచి నిలబడి ప్రభు మనతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో బలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తూ మనం ముందుకెళ్దాం. లేచి నిలబడి కళ్ళు మూసుకుని తల్ల వంచి మనం ప్రార్థన చేద్దాం.